సార్ కాంగ్రెస్ పార్టీ కోణంలోంచి నేను అడుగుతున్నాను ఒకటి. మీరు ఇందాక అన్నారు రౌడీ షీటర్ శ్రీకాంత్ అసలు నా దగ్గర పని చేయలేదు, నాకు సంబంధం లేదన్నారు. ఎస్, ఓకే. బట్ అరుణ మీకు ఐడియా ఉందా? అసలు పరిచయం కూడా లేదు అశోక్ గారు. టీవీలో చూడటమేనా మొన్న? అరుణ్ అనే వ్యక్తి నాకు పరిచయం కూడా లేదు. ఏ రోజు నా వద్దకు కూడా రాలేదు. కేవలం వివాదం జరిగిన తర్వాత తెలియటం తప్ప ఈ విషయంలో ఎందాకైనా ఏ విచారణకైనా మీకు కావాలంటే నా లాస్ట్ 10 సంవత్సరాల నాది, నా తమ్ముడు కోటంరెడ్డి గిరిది అందరిది కూడా ఫోన్ లిస్ట్ కూడా ఇస్తా, కాల్ రికార్డు కూడా ఇస్తా. రెండు మీరు విచారించుకోండి. ఇందాక మీకు చెప్పా శ్రీకాంత్ తండ్రి నా వద్దకు వచ్చాడన్నా, శ్రీకాంత్ తెలుసు అని చెప్పా. నేనే మీకు దాచిపెట్ల, శ్రీకాంత్ కుటుంబం తెలుసు అని చెప్పిన వ్యక్తిని అరుణ్ నిజంగా తెలిసి ఉంటే నాకు తెలుసు అండి ఇలాంటి పనులు చేస్తుందని నాకేం తెలుసు అని నేను చెప్పొచ్చు, తప్పించుకోవచ్చు. కానీ అరుణ్ అనే వ్యక్తి నాకు అసలు కనీసపాటి పరిచయం కూడా లేదు. ఈ విషయంలో బిగ్ టీవీ అదే నేను బిగ్ టీవీ నేను అడుగుతున్నా. మీరు నాకు తెలిసి మీ ఛానల్లో అనుకుంటా ఒక ఇంటర్వ్యూ వచ్చింది. ఆమె ఏమన్నదంటే దేవుడు ఫోటోల కింద నిల్చుకుంది. మీరు ఎప్పటికి అడిగారు కాస్త కూర్చోమని. కాదు దేవుడు ఫోటోల కాడే ఉండాలా అని చెప్పింది. ఆ దేవుడు ఫోటోల మధ్యలో నా ఫోటో కూడా పెట్టింది. పెట్టి ఏం మాట్లాడింది, శ్రీకాంత్కి నేనంటే సగం ఇష్టం, సగం కోటంరెడ్డి సార్ అంటే ఇష్టం అని చెప్పింది. అంటే ఈ స్క్రిప్ట్ మీకు అర్థం కావటం లేదా? మీకు ఏమనిపిస్తుంది? మొదట దేవుడు అంటే ఎవరైనా మాకు అర్థం కాల. ఆవిడ ఏంటంటే వ్యూహాత్మకంగా ఏడుస్తున్నట్టుగా ఒక్కసారిగా సోఫాలో కూర్చోగానే దేవుడి ఫోటో పక్కన మీ ఫోటో కనపడింది. సో ఈవిడ చెప్తున్న దేవుడు ఈ దేవుడు ఈయనేనా అనేది ప్రొజెక్ట్ అయింది. ఇదంతా స్క్రిప్ట్ కదా. రెండోది నన్ను దేవుడు అని చెప్తుంది కదా. మరి మొన్న ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో ఇదే అరుణ ఎవరి కోసం పనిచేసింది? టీవీల్లో వీడియో క్లిప్పింగ్లు వచ్చాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయలేదా? నేను అత్యంత కష్టకాలంలో ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు విభేదించి 16 నెలలు అధికారం దూరంగా జరిగా. నా యొక్క కీలకమైన ఎన్నికలయ్యి ఆ ఎన్నికల్లో చావో రేవో నేను గెలిచి తీరాల్సిన పరిస్థితి. నిజంగా నన్ను దేవుడిలాగా ఆరాధిస్తే, నిజంగా నా మీద అంత ప్రేమ ఉంటే ఎన్నికల్లో నా కోసం పనిచేయాలన్నా లేదా మీరు ఆలోచన చేయండి. అంటే ఆమె ఏం చెప్పింది ఒకసారి చూద్దాం. ఆ రోజు మీరు చెప్పిన ఇంటర్వ్యూ, ఆ స్ట్రాటజీ కూడా తర్వాత మాకు అర్థం కాల. యాక్చువల్లీ మొదట దేవుడి ఫోటోల ముందు ఎందుకు నుంచుందో అనేది అర్థం కాల. ఒకసారి ఆవిడ ఏం మాట్లాడింది చూడండి. నేను పేర్లు చెప్పనండి, ఎందుకంటే ఆయన మాకు దైవంతో సమానం అండి. శ్రీకాంత్ ఆయన కోసమే బ్రతికి ఉన్నాడని కూడా నేను చెప్తానండి. అంత ప్రేమ అండి ఆయన అంటే. ఈవెన్ నాకు కూడా, నేను శ్రీకాంత్ ప్రేమించినప్పటి నుంచి కూడా, నాకు పరిచయమైనప్పటి నుంచి కూడా ఎంత గొప్పగా చెప్తాడంటే ఆయన గురించి అంత గొప్పగా చెప్తాడండి. నేనైతే పేరు చెప్పదలుచుకోలేదండి. ఆయన అంటే మాకు అపారమైన అభిమానం ఉంది. కానీ ఆయన జగదీష్ ఇల్ని చేస్తా ఉంటే తెలుసుకోలేనటువంటి స్థితిలో అయితే ఉండేవాళ్ళు కాదండి. తెలుసుకుంటాడు ఆయన, కానీ ఎందుకు నోరు మెదపలేదో నాకు అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు మళ్ళీ కాదండి, శ్రీకాంత్ గారి బెయిల్ రద్దు కానీ, మీ మీద ఆర్టికల్స్ రావటం కానీ, మీ మీద దుష్ప్రచారం, వీడియో లీకు, వీటన్నీ ఆ నాయకుడికి తెలిసి జరిగి ఉంటాయంటారా, తెలియకుండా జరిగి ఉంటాయా? సార్ అవి తెలిసి జరిగాయా తెలియకుండా జరిగాయా అయితే నాకు తెలియదు. కానీ ఆయన క్యారెక్టర్ అయితే నమ్మిన వాళ్ళ కోసం ప్రాణం ఇచ్చే క్యారెక్టరే కానీ మోసం చేసే క్యారెక్టర్ అయితే కాదు సార్. అది మాత్రం చెప్పగలను. కానీ జగదీష్ ఇలా చేస్తున్నాడని ఆయనకు అసలు వాస్తవంగా తెలుసో లేదో నాకైతే తెలియదు సార్. ఒకవేళ తెలియకపోతే ఇప్పుడు తెలుసుకుంటే కూడా జగదీష్ పిలిపించి ఖచ్చితంగా ఆయన అడుగుతాడు సార్. ఇప్పుడు ఆ నాయకుడు కాసేపు నాకు యూట్యూబ్ లింక్లో అయినా ఈ వీడియో చూస్తారు, లేదంటే ఇప్పుడు టీవీ కూడా చూస్తూ ఉండొచ్చు. బహుశా ఆయనకి ఏమైనా అప్పీల్ చేసుకుంటారు మీరు? అప్పీల్ అదే సార్, నేను ఆయన అప్పీల్ కాదు సార్, నాకు అవకాశం ఇస్తే ఆయన కాళ్ళు పట్టుకుంటాను సార్ నేను పోయేసి. నాకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు ఎంక్వైరీ అంటున్నారు కదా సార్, ఈ జగదీష్ వల్ల రంగంతా ఆయన మీద ఇప్పుడు ఈనాడులో పొద్దున వచ్చిందంట, వేరే వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు. ఎస్కేప్ లో ఉన్నప్పుడు దండాలు నడిపాడు జగదీష్ అనే పెట్టుకొని, ఆయన 200 మందిని పెట్టుకొని ఇచ్చేసాడు. అవన్నీ వాస్తవాలు కాదు సార్. ఆయన లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే జగదీష్ ని పిలిపించి మాట్లాడాడు. అంతకు ముందు జగదీష్ పాల వ్యాపారంకి హెల్ప్ చేసి ఉండొచ్చు సార్. అంతేగాని జగదీష్ చేసే అన్యాయాలకు కానీ, జగదీష్ చేసే ఇదిలో కానీ శ్రీకాంత్ పాత్ర లేదు సార్. ఆ పేరు అక్రమంగా వాడుకుంటున్నాడనే నేను నా ఆవేదన అంతా వ్యక్తపరిచి జగదీష్ నేను దూరం చేసేసాను. నేను ఆ యొక్క మా దైవం అయినటువంటి ఆ నాయకుడికి నేను విన్నవించుకునేది ఏంటంటే, నాకు అవకాశం ఇవ్వండి, నేను మీ కాళ్ళైనా పట్టుకుంటాను, నా శ్రీకాంత్ని కాపాడి నాకు తెచ్చియండి. మీ స్థాయిలో అనుకుంటే శ్రీకాంత్ బయటకు వచ్చి చాలా ఇదండి. సీఎం గారు ఆయనకి క్షమాపేక్ష పెట్టే అధికారం ఉంది, గవర్నర్ గారికి ఉంది. నా ప్రేమను బతికించండి. మీ రాజకీయాల్లోకి మేము ఎంటరాము, మీ రాజకీయాల్లోకి మేము రాము, అసలు మాకు వద్దు. నేను పేర్లు చెప్పనండి, ఎందుకంటే ఆయన మాకు దైవంతో సమానం అండి. పేర్లు చెప్పనంటే మీ ఛానల్లో అశోక్ గారు, మీ ఛానల్లో
ఈ విధంగా మాట్లాడింది. మరొక ఛానల్లో ఆయన శ్రీకాంత్కి సగం నేను ఇష్టం అయితే సగం కోటమిరెడ్డి రెడ్డి ఇష్టం అని కూడా మాట్లాడింది. దాన్ని కూడా మీరు టీవీలో చూశారు. ఇదంతా చూసినప్పుడు ఒక స్క్రిప్ట్ ప్రకారం జరుగుతుందా లేదా? స్క్రిప్ట్ ప్రకారం అంటే ఎవరు చేస్తారు? నాకు ప్రత్యర్థులు ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నిజంగా వారికి నా మీద అభిమానం ఉంటే అంత వివాదాలకి వాళ్ళు గురైన తర్వాత వాళ్ళు నా పేరు బహిరంగంగా చెప్తారా? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఈ అరుణ ఆ సోకాల్డ్ వ్యక్తులకు ఉండే సంబంధాలు కప్పిపుచ్చుకునేదానికి నా నెత్తిన అంత బురద జల్లడం తప్ప మరొకటి కాదని పసిపిల్లోడికి కూడా స్పష్టంగా అర్థం అవుతుంది. అవసరమైతే వచ్చి మీ కాళ్ళు పట్టుకుంటానంటున్నాను. దేనికి? అప్పటికే నేను ఇచ్చే ఫెరోల్ లేఖను తిరస్కరించారు. మేము లేఖ తిరస్కరించిన 14 రోజులు ఫెరోలు ఇచ్చారు. పత్రికల్లో వార్తలు వచ్చినాయి, ఫెరోల్ రద్దు చేశారు. ఇవన్నీ కూడా అంటే నిజంగా నాకు అంత సన్నిహితులైతే నాకు కళ్ళు పట్టుకోవాల్సిన అవసరం ఉందా? ఇదంతా స్క్రిప్ట్ ప్రకారం పద్ధతి ప్రకారం జరుగుతుంది అనుకోవట్లేదా? అంటే మీరు అనొచ్చు, చాలామంది ఉన్నారు కదా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ మీద ఒక కుట్ర దేనికి చేస్తుందని. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా కాలం పనిచేసాం, జగన్ గారితో విభేదించాం, దూరం జరిగాం, వీధుల్లోకి వచ్చాం, పోరాటం చేసాం, కేసులు పెట్టించుకున్నాం, లాఠీ దెబ్బలు తిన్నాం, అనేక కష్ట నష్టాలు మొత్తం కూడా పడ్డాం. ఈరోజు ఇటీవల కాలంలో పత్రికల్లో సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూ ఉంది. ఏమని? మంత్రివర్గ విస్తరణ జరగబోతూ ఉంది, కోటమిరెడ్డి రెడ్డికి మంత్రికి పోతున్నారని. మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని చంద్రబాబు నాయుడు గారు చెప్పలా, వస్తుందని నేను చెప్పలా, మీడియాలో జరిగే ప్రచారం. ఇవంతా చూసినప్పుడు నా యొక్క దీర్ఘకాలికంగా నాతో వ్యతిరేకంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మీరు గమనించండి, 4 నెలల ముందు దాకా అంటే ఆ 16 నెలలు జగన్ గారికి నేను దూరంగా జరిగిన తర్వాత ఆ 16 నెలలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా, సాక్షి మీడియా నా మీద విషం గక్కింది, దుష్ప్రచారాలు చేసింది. కానీ 3వ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నా మీద ఎప్పుడు కూడా పెద్దగా మాట్లాడలా. కానీ 4 నెలలుగా పథకం ప్రకారం 4 నెలలుగా అశోక్ గారు నాకెందుకు బాధేస్తుందంటే, మిమ్మల్ని అడుగుతున్నాను నేను, దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఏంది బిగ్ టీవీలో కూర్చొని నన్నే ప్రశ్నిస్తావా అని చెప్పని. మీరు నన్ను ఇంటర్వ్యూ పిలిచారు ఒక వివాదంలో. అశోక్ గారు, అధికారంలోకి వచ్చి తెలుగుదేశం పార్టీ కూటమి 14 నెలలు అయింది. ఈ 14 నెలల కాలంలో దాదాపు 300 కోట్ల రూపాయల వ్యయంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టాం. 70% పూర్తయినాయి, 30% జరుగుతున్నాయి. రోడ్లు కానీ, కాలువలు కానీ, కరెంటు పనులు కానీ అన్నీ కూడా, మంచినీటి పైప్ లైన్లు కానీ, అన్నిటికీ మించి 2 ఫ్లైఓవర్లు, 2 రైల్వే అండర్ బ్రిడ్జీలు. ఇంత మంచి జరిగినప్పుడు కేవలం శంకుస్థాపన చేయటం కాదు, శంకుస్థాపన చేసిన 60 రోజుల్లో 339 పనులు. ఆ రోజు మీతో నేను మాట్లాడితే ఇది సాధ్యమా, 60 రోజుల్లో 339 పనులు ఎలా జరుగుతాయన్నప్పుడు మీకు ఆ పాత ఫోటో, పూర్తయిన తర్వాత ఫోటో వేసి బుక్లెట్ కూడా పంపించా. దాని మీద చర్చ పెట్టుంటే, ఎందుకంటే మేము ప్రజలు నమ్మి రాజకీయాలు చేసిన అశోక్ గారు, మా తండ్రులు ఎమ్మెల్యేలు కాదు, తాతల మంత్రులు కాదు, 100 కోట్లు 1000 కోట్ల ఆస్తులు ఉండే కుటుంబంలో మేము పుట్ల, కష్టాలు నష్టాలు కన్నీళ్లు ఉండే ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టాం. జీవితంలో కష్టపడ్డాం, విద్యార్థినేతగా ప్రారంభించి ఇక్కడ దాకా వచ్చాం. ప్రజలందరి ఆశీస్సులతో, కార్యకర్తల కష్టంతో, స్నేహితుల సహకారంతో నిరంతరం ప్రజల్లో ఉండే వ్యక్తులమే. ఎన్నికలు ఉన్నాయా లేవని అలాంటి సానుకూల అంశాల మీద ఒక కష్టం చేసిన ఎమ్మెల్యేగా మీరు గుర్తించి ఇంటర్వ్యూ చేసి ఉంటే బాగుండేది.